బాటమ్ లైన్ ఏంటంటే మా కంపెనీలో షేర్స్ తీసుకుని మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఎనీ డౌట్స్? ఎక్స్క్యూజ్ మీ. yes మీకు సపోర్ట్ చేస్తే మా కంపెనీ పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి మీరిచ్చే గ్యారెంటీ ఏంటి? గ్యారంటీ అది సార్ ఆన్సర్ మై క్వశ్చన్. యా మనకి ఇంకో అవకాశం ఉంది సార్. హలో సార్. ఓ కమ్ కమ్ కూర్చో. యా థ్యాంక్ యూ సార్. అది అరుణా కాఫీ పెట్టరావే. చెప్పమ్మా. యుఎస్లో రిసెషన్ వచ్చినట్టు మా కంపెనీ కూడా. అవును, మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? పేరెంట్స్ లేరు సార్. ఓ ఐఎమ్ సారీ. బాగుంది సార్. మరి మా కంపెనీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరనుకుంటున్నావు? శ్రీ. కాఫీ తీసుకో బాబు. నీకు అమ్మాయిలంటే ఫోబియా అంటగా? సార్ మా కంపెనీ ఫైనాన్స్ సపోర్ట్ అయితే నా దగ్గర అక్కర్లేదు, మా మేనేజర్ చూసుకుంటాడు. నీకు ఫైనాన్స్ సపోర్ట్ కాదు, ఫ్యామిలీ సపోర్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? ఇప్పుడు నీకు నేను ఫైనాన్స్ సపోర్ట్ ఇచ్చాననుకో నీ కంపెనీ నిలబడుతుంది. అదే ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చాననుకో నా కంపెనీ కూడా నిలబడుతుంది. చూడు శ్రీ సార్, అంజలి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఫ్యూచర్ ఎండి. నాకు లైఫ్ మీద ఎంత ఆశ ఉందో నా కూతురు మీద అంతకంటే ప్రేమ ఎక్కువ ఉంది. తను కోరుకోకుండా అన్నీ ఇచ్చాను, తను కోరుకుంటే ఏమైనా ఇస్తాను. తను మొట్టమొదటిసారి లైఫ్లో నేను కోరుకుంది. నువ్వు ఓకే అంటే నా అదృష్టం నీ సొంతం అవుతుంది. ఏమంటావు? ఏంటి బాస్ పెద్దగా ఉన్నారు? గుడ్ మార్నింగ్ సార్. సార్, మేనేజర్ గారు అంతా చెప్పారు. మీరేం వరి అవ్వకండి. ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా మీకు మేమున్నాం. శాలరీస్కి ఇబ్బంది అయినా పర్వాలేదు సార్, అప్పు చేసుకునైనా బతుకుతాం. మా గురించి మీరేం వరి అవ్వకండి. తలుచుకుంటే మీరేమన్నా చేయగలరు సార్. ఆ విల్ మీకుంది, మీరు సొల్యూషన్ కనిపెట్టగలరు. ఆ నమ్మకం మాకుంది. ఆల్ ద బెస్ట్ సార్. ఇప్పుడు ఇది నా ఒక్కడి ప్రాబ్లం కాదు, అందరి ప్రాబ్లం. ప్రసాద్ గారు, కేకే గారు కూతురుతో నాకు పెళ్ళి ఓకే అని ఆయనకి చెప్పండి. మొగమోహాలు ఏం చూస్తాం? మొగమోహం ఇది ఏం చూస్తాం? అది కూడా ఏంటయ్యా అలా కళ్ళు మూసుకొని నడుస్తున్నావు? కళ్ళు తెరిచి నడవడానికి ఇక్కడ అజంతా శిల్పాలు ఉన్నాయా? అన్ని బోల్డింగాలు, పురుషలింగాలు. ఇదో ముసలింగం షెడ్డుకు వచ్చింది. శ్రీగఢ్ రూమే బెస్ట్. అమ్మా, శ్రీగఢ్ రూమ్ వచ్చేసింది. ఏమిటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నన్ను అర్జెంటుగా రమ్మన్నావు ఏంట్రా? నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఒరే, జనరల్గా మెంటల్ ఎక్కిన వాళ్ళకి షాక్ ఇస్తారు. నువ్వేంట్రా షాక్ ఇచ్చి మెంటల్ ఎక్కిస్తున్నావు? అసలు నువ్వేంటి, పెళ్ళేంటని? మనకు సపోర్ట్ కావాలంటే కేకే వాళ్ళ కూతురిని పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెట్టాడ్రా. కేకే కూతురా? అంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీస్, కత్తి లాంటి ఫిగరు. అదే కత్తి లాంటి కంపెనీ. ఇంకేం ఆలోచించకుండా ప్రొసీడ్ ఎవరా? అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నావు కదా. సార్, కేకే గారితో మాట్లాడాను. ఆయన మిమ్మల్ని అంజలి గారితో మాట్లాడమన్నారు. అయితే అంజలికి ఫ్రెండ్స్ ఉంటారా? వాళ్ళ కాళ్ళకి చెప్పులు కూడా ఉంటాయి. గుళ్ళో కలుద్దాం. వేర్స్ యువర్ హీరో? ఈ పాటకు వచ్చేయాలే. అదిగో వచ్చేసాడు. అరే హాయ్. వీడేనే నేను చెప్పింది. ఏం చూస్తున్నావు? ప్రపోజ్ చేయమను. సరేనే. ఐ లవ్ యూ. ఏంటి సిగ్గా? చూడవే ఎలా సిగ్గుపడిపోతున్నాడో. ఎక్కడ వెళ్తున్నావు? చావటం బెటరే. రే, ఇది చూస్తే ఇలా ఉందేంటి? నాకు భయంగా అంజలి గారు,
ఏయ్ హాయ్ అంటే ఎక్కడ మీ ఫ్రెండ్ అది కొత్త కదా, ఈ అట్మాస్ఫియర్ అంతా చూసి టెన్షన్ పడి వెళ్ళిపోయాడు. రేపు మళ్ళీ మామూలుగా ఫ్రెష్గా జెంటిల్మెన్ వస్తాడు. ఐఎమ్ సారీ బ్రో, ఐఎమ్ గోయింగ్ టు యుఎస్. 1 వీక్లో వచ్చేస్తాను. డాడీ అంతా చెప్పారు. మళ్ళీ కలుద్దాం. సరే బాయ్ బాయ్. ఏంటి అలా చూస్తున్నావు? బ్రో అంటే బ్రదరే కాదు, బ్రదర్ ఇల్లా అని కూడా బ్రో అని అంటారు. నేను జడేసుకోవడం రాదు. నువ్వు చేసింది ఏం బాగాలేదురా. ఏంటి పాలు తాగడమా? నీ అబ్బా పాలు తాగటం కాదు, అమ్మాయి విషయంలో నువ్వు చేసింది బాగాలేదు అంటున్నాను. బాగాలేదనే చేయలేదు. ఏం మాట్లాడుతున్నావురా? మాట్లాడాలనుకుందే మాట్లాడుతున్నాను. అదే అమ్మాయి విషయంలో ఎందుకు మాట్లాడలేదు అంటున్నాను. మాట్లాడలేకే వచ్చేసాను. ఒరే, ఈ పాలు తాగి నువ్వు నాశనం అయిపోయావు. నాలా బీరు తాగు, బాగుపడతావు. కొంచెం అర్థమైతే చెప్పరా. నా స్వార్థం గురించి ఆలోచించి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. ఆ అమ్మాయి లైఫ్ నువ్వు నాశనం చేయడం ఏంట్రా? అసలు నువ్వు దొరకడమే ఒక లక్కు. లక్ అదేరా తన బ్యాడ్ లక్ కూడా. అమ్మాయిలతో కొన్ని క్షణాలు కూడా లిఫ్ట్లో ఉండలేను. అలాంటిది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండగలనంటావా? నేను ఆ అమ్మాయి కరెక్ట్ కాదు. అంటే పెళ్లి నీకు ప్రాబ్లం కాదా? ఒరే, ఇక నుంచి నేను చెప్పినట్టు నువ్వు విన్నావంటే అమ్మాయిలంటే నీలో ఉన్న నెర్వస్ను పోగొట్టి అమ్మాయిలతో ఫ్రీగా మూవ్ అయ్యేలా చేస్తా. కష్టం, నా వల్ల కాదు. నీకు సైకిల్ దొక్కడం రానప్పుడు సైకిల్ దొక్కాలంటే భయం. కారు నడపడం రానప్పుడు ట్రాఫిక్లో వెళ్ళాలంటే వణుకు. కానీ ఇప్పుడు కళ్ళు మూసుకుని నడిపేస్తా. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? కళ్ళు మూసుకున్నాను కాబట్టి. జోకులొద్దు. నీకు తొక్కడం తోలడం రానప్పుడు వాటి మీద కింద మీద పడి కొంత టైం స్పెండ్ చేసావు. అలాగే అమ్మాయిలంటే భయం కాబట్టి ఓ అమ్మాయితో 10 రోజులు టైం స్పెండ్ చేసావంటే నీ ప్రాబ్లం సాల్వ్. నీ అతిలోక సుందరికి నువ్వే జగదేక వీరుడు. అది ఎక్కు సైకిల్ తొక్కు రాజా. మనం ఒక్కోసారి సైకిల్ నడుపుతున్నప్పుడు ఆటోమేటిక్ చైన్ పడుద్ది. అప్పుడు నాలాంటి ఫోన్ చేయకుండా నీ చైన్ నువ్వే వేసుకోవాలి. కారు కూడా అంతే. స్కూటీ వచ్చింది. హాయ్. ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? మా వాడు తెలుసు కదా. ఆ ముద్దపప్పు గురించి ఎవరికి తెలియదు. ఇంతకీ విషయం ఏంటి? ఏమీ లేదు, మా వాడితో 4 రోజులు టైం స్పెండ్ చేసి వాళ్ళు ఉన్న భయం పోగొట్టాలి. సరే, 4 రోజులు కాదు 40 రోజులు ఉంటాను. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడా? వాడు నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? ఆల్రెడీ అంజలితో ఫిక్స్ అయింది కదా. నీ కంటికి నేను బజార్ దానిలా కనిపిస్తున్నాడ్రా? ఎందుకురా కొట్టింది? కొడితే కొట్టింది కానీ కత్తి లాంటి ఐడియా ఇచ్చిందిరా. నీకు వీడు కాదు, వాళ్లే కరెక్ట్. వాళ్ళెవరు? అరుగు అక్కడ ఉన్నారు. ఊరికే నిన్ను పోషించడానికి మీ అమ్ముంచుకున్న మొగుండు కాదే. బా పంచుకా ఇలా. హలో, నేను సార్. సార్కి అదిరిపోయే ఫిగర్ ఒకటి కావాలి. అలాగే. మొన్నట్లా కాదు, మెరుపులా చురుగ్గా ఉండాలి. ఫస్ట్ క్లాస్. కళ్ళు చూస్తే కైపెక్కించాలి. పెదాలు చూస్తే వైన్ చిమ్మేలా మత్తుగా ఉండాలి. నడుం చూస్తే నరాలు జివ్వుమనాలి. టోటల్ గా ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి చచ్చిపోయేటట్టు ఉండాలి. అంతే. ఇంచుమించు మీరు చెప్పిన దానికన్నా 1 ఇంచి ఎక్కువ ఉన్న ఐటమ్ నా దగ్గర ఉంది సార్. నేను పంపుతాను కదా. నీరు ఎంతో కొంత కానిచ్చేవే. నీరు ఎమ్మెల్యే గారంట. ఎమ్మెల్యే అయితే ఏంటి, వాడు తొత్తు అయితే నాకేంటి? నా కండిషన్స్ చెప్పావా? నీ కండిషన్స్ చెప్పకపోతే నువ్వు ఊరుకుంటావా? కారు వెయిటింగ్ నీరు. అయితే వస్తా. పెద్ద ఐటెక్ బఫం.